మనతో పాటు మరొక సరైన ప్రధానంగా ఎన్ని రోజులు అవుతుంది ఆరబోసి ప్రభుత్వం ఒక పక్క మేము ఒక కోతలు మొదలెట్టిన దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాము. కొనుగోలు చేసిన తర్వాత మూడో రోజునే డబ్బులు చెల్లిస్తున్నాము, గన్ని బ్యాగులు ఇస్తామని సాక్షాత్తు మంత్రి గారు చెప్తున్నారు. గతానికన్నా ఇప్పుడు పోలిస్తే రికార్డు సృష్టించామంటున్నారు. మీరు చూస్తేనే ఇక్కడ కళ్ళాల మీద ధాన్యం ఎట్లాగా ఉంది. ఏంటి పరిస్థితి? కామరెడ్డి అధ్యక్ష, నేను ఉండవల్లి రైతు సంఘం నాయకుడిని. అట్టయితే విషయం ఏంటంటే ఈ 3 రోజులు కొంటున్నాం, డబ్బులు ఇస్తామని చెప్పడం ఒట్టి మాట. 1790 రూపాయలు పెట్టి ఫస్ట్ గ్రేడు, రెండో గ్రేడు 1740 రూపాయలు కొంటా ఉన్నారు. ఇంతవరకు కొనలేదు. పోసుకొని ఇది పంట కూడా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఎమర్జెన్సీకి వచ్చి కొనుక్కోవాలి. ఇప్పుడు ఈరసం గారు చెప్పినట్టు అవసరమైతే మేము రాజధాని రోడ్డు ఎక్కుతామని చెప్పి అర్థమైంది కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు పట్టాలు ఇవ్వాలి కదా, కనీసం గోను సంతులు ఇవ్వాలా, పట్టాలు ఇవ్వాలా. అదే అంటే గొప్పలు చెప్పు కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కానీ ఏమీ లేదు అక్కడ. దానికన్నా ఇంత రైతులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూడాలి కదా. మా ఎమ్మెల్యే గారు ఉన్నాడంటే ఇక్కడ కనీసం వాళ్ళు పిఏలు వస్తానంటారు, రారు చూడరు. నానా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఎరసంగా చెప్పిన ఎరువుల రేటు పెంచేశారు, ఇక్కడ రైతు రేటు తగ్గించలే. కానీ గవర్నమెంట్ ప్రకటించిన రేటు కన్నా కొనాలిగా. గవర్నమెంట్ రేటుకి ఎన్నాళ్ళు కొడతా 15 రోజుల నుంచి ఎండబెట్టుకు అరబెట్టి కూర్చున్నారు. వడ్డులు గోతాలు లేవు, ఇక్కడ పట్టాలు లేవు. రైతులు ఏమైపోతారు? వాన వచ్చి అసలే వాతావరణం బాగాలేదు, అనుకూలంగా లేదు. ఇలాంటి పరిస్థితులు ఇబ్బంది పడతారు కదా. ఏదేమైనా గవర్నమెంట్ ఎమ్మటే చర్య తీసుకోవాలి. అట్లాగే గోడలన్నా ఇప్పించాలి మాకు ఎమ్మటే. మా ఊరికల్లా ఒక గోడ ఇప్పించండి, ఏమైంది? అక్కడ ఉండే కదా ఖాళీగానే. దాన్ని బట్టి ఆలోచించి తగిన రేటు కొనుక్కోవాలి. మీరు ఇచ్చే ఎరువులు సబ్సిడీ ఇస్తామన్నారు, ఎరువు సబ్సిడీ లేదు, ఏమీ లేదు.